జీవితంలో ఈ స్టాగ్నేషన్, ఈ నిలిచివేయబడ్డ జీవితం నుండి విడుదల కావాలి అంటే మీరేం చేయాలంటే పీరియడ్ ఆఫ్ ప్రేయర్ పెట్టుకోండి. దానియేలు 21 రోజులు పెట్టుకున్నాడు. కొంతమంది 3 రోజులు పెట్టుకుంటారా, లేకపోతే ఒక రోజు పెట్టుకుంటారా, ఎన్ని రోజులు పెట్టుకుంటున్నారని ముఖ్యం కాదు. కానీ ఈ విషయమై నేను దేవుని సన్నిధిలో గోజాడతాను అని ఒక సీజన్ పెట్టుకోండి. ఆ ప్రేయర్ నాకు నిశ్చయంగా జవాబు రావాల్సిందే అని దేవుని సన్నిధిలో గోజాడండి. ఆ సీజన్, ఆ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ పెట్టుకున్నట్లయితే దేవుడు మోడు బారిపోయిన జీవితాన్ని మరలా చిగురింపజేయగలిగిన దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారండి. ఆ ప్రార్థన రోజులు ముగించిన తర్వాత దానియేలు చూసాము. ఆ మొదటి రోజే నీకు జవాబిచ్చాను దానియేలు, కానీ ఆ పరిసయ్య రాజ్యాధిపతి ఎదిరించాడు. మిఖాయేలు పోరాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా జవాబు వచ్చింది, కానీ మీరు పోరాడండి ఇంకా ప్రార్థనలో. చాలామంది ఈ పీరియడ్ ఆఫ్ ప్రేయర్లో ఒకవేళ దానియేలు కూడా 10 రోజులు ప్రార్థన చేసి ఇంకా నాకు జవాబు రావట్లేదు అని చేతులు ఎత్తేస్తుంటే తన జీవితంలో కార్యము చూసేవాడా? నో. మన జీవితంలో 10 రోజులు చేస్తున్నాం, 5 రోజులు చేస్తున్నాం, లేకపోతే ఒక వారము చేస్తున్నాం, నాకు ఎటువంటి మార్పు లేదు, ఇంకా ఎక్కువ శోధనలు వస్తున్నాయి అని చెప్పి చాలామంది సగములో ఆపేస్తున్నారు. నిశ్చయించుకున్న మొక్కుబడి తగ్గట్టు చేయట్లేదు, అందుకనే జయము చూడట్లేదు. మీరు 21 రోజులు చేసుకున్నారా, నిర్ణయం చేసుకున్నారా? 21 రోజులు ముగించేంత వరకు మీరు ఆపకండి. 7 రోజులు చేసుకున్నారా, 7 రోజులు అయిపోయేంత వరకు ఆపకండి. 3 రోజులు చేసుకున్నారా, ఆపకండి. 1 రోజు చేసుకున్నారా, ఆ రోజు ఎక్కడ లేని పనులు వస్తాయి, ఎక్కడ లేని ఫోన్ కాల్స్, ఎక్కడ లేని శోధనలు, ఎక్కడ లేని తంటలు మన తలపైన వేస్తాడు. అప్పో అది ఎందుకు? ఆ ప్రార్థన చేయొద్దని ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయండి. ఆ రోజు కుదరట్లేదా, ఇంకో రోజు పెట్టుకోండి. అట్లా అనేసి ఇంకా నాకు అవ్వదులే అని ఆపేకండి. ఎందుకంటే మీ ప్రార్థన ఉందండి శక్తి. ఈ 21 days అయిన తర్వాత నువ్వు జవాబు పొందుకుంటావు అని మీరు నిశ్చయించుకున్నట్లయితే ఆ 21 days లోపడి దేవుడు మీ జీవితంలో కార్యం చేయకపోతే చూడండి, పుట్ అ పీరియడ్ ఆఫ్ ప్రేయర్. ఇంకోటి ఏంటిదంటే బ్రేక్ కర్సెస్. శాపాన్ని మీ నోటితోటి విడిచిపెట్టండి, కొట్టివేయండి. యేసు నామములో ఉన్న జయాన్ని ప్రకటించండి. బ్రేక్ అన్హోలీ ఫ్రెండ్షిప్స్, అన్హోలీ రిలేషన్షిప్స్. మీ జీవితంలో ఇలాగ ఉండటానికి కారణం ఏంటంటే మీ ఫ్రెండ్స్ లాగి పెడుతున్నారు. పాత ఫ్రెండ్స్, పాత స్నేహితులు అని ఇక్కడ రావా, అక్కడ రావా, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చదువుదాం అనుకుంటున్నాను, అప్పుడే వస్తుంది ఫోన్ కాల్ కదా. కరెక్ట్గా మనము చదువుద్దాము చక్కటి మాట విన్నారండి. అసలే సండే రోజు దైవజనులు చెప్పిన మాట ఏంటి? పక్షిరాజు వలె పైకి ఎగరాలి అనే మాట. అది వినిన తర్వాత ఎక్కడ లేని ఉద్యమం వచ్చేస్తుంది మనందరికీ. ఎట్లకైనా చదవాలి, ఎట్లకైనా ఎక్సలెంట్గా ఉండాలని వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుతారు, అంత బాగుంది. ఇంకా స్టార్ట్ అని చదువుదాం అన్నప్పుడు ఐ యు ఫ్రీ నౌ, కెన్ ఐ టాక్ టు యూ, ఇట్స్ ఎమర్జెన్సీ అని అంటారు. ఏం చేస్తారు? ఓహో ఎమర్జెన్సీ ఏమో సరే అని ఎత్తుదాం. అసలు ఏమైంది తెలుసా అని ఆ చాడీలు అని చెప్పిన తర్వాత చూస్తే 2 గంటలు అయిపోయింది. అయ్యో ఎగ్జామ్ రేపు మార్నింగ్, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలో నాకు అర్థం కావట్లేదు, చక్కగా చదువుకుందాం అనుకుంటే ఈ ఫోన్ కాల్ వచ్చి పడ్డది అని చాలామంది ఏంటి. అందుకనే అన్హోలీ అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్ని, అన్వాంటెడ్ కాన్వర్జేషన్స్ కట్ చేయండి. మీ మంచి కోసమే, మీ భవిష్యత్ కోసమే, మీ జీవితం కోసమే. అక్కర్లేని మాటలు, అక్కర్లేని స్నేహాలు, అక్కర్లేని గాసిప్స్ మనకు అక్కర్లేదు. దృష్టి కలిగి జీవిద్దాం. ఈరోజు మన జీవితంలో అలాగనే గ్రోత్ లేదు. ఐ వాంటెడ్ టు బి అ టాపర్, బట్ హ్యావ్ యూ వర్క్డ్ హార్డ్ టు బి అ టాపర్? చాలామంది వస్తుంటారు, రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ప్రార్థన అడుగుతారు. వచ్చి ఏమంటారు తెలుసా? రేపు ఎగ్జామ్ ఉందండి, ప్రార్థన చేస్తారా? చదువుకున్నావా? లేదు, మీతో ప్రేయర్ చేయించుకుందారు, చదువుకుందాం అనుకున్నా. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈరోజు చదువుకుంటారంట, అది కూడా ప్రేయర్ తర్వాత ఏమని ప్రార్థన చేయమంటారు? దేవా ఈ బిడ్డని టాపర్గా చేయ్యా, కష్టపడకపోయినా నీవే చేయము దయచేయ్యా అనడం కరెక్టా? మళ్ళీ వాళ్ళే వచ్చి అంటారు, మీతో ప్రేయర్ చేయించుకుని వెళ్ళానక్క, కానీ నాకు ఏ మార్క్స్ రాలేదక్క అని అంటారండి. మేమేం చేస్తాం మధ్యలో? ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. మన జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏంటిదంటే మనము అక్కర్లేని వారికి వీఆర్ గివింగ్ రూమ్ ఫర్ దెమ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎదుగుదల లేదు, జీవితంలో ఏమి ఆశ లేదు, దృష్టి లేదు. ఇది కావాలంటే కావాలంతే. ఎంతమందికి అటువంటి పట్టుదల ఉందో గట్టిగా హల్లెలూయా చెప్తారా?
నేను చదువుతాను, నేను ప్రయత్నిస్తాను, నేను చేస్తానంతే. అది రాత్రైనా పగలైనా, నాకు కష్టం వచ్చినా, నిద్ర వచ్చినా, ఏదైనా తిండి ఉన్నా లేకపోయినా, నేను అనుకున్నది నేను చేస్తాను, సాధిస్తాను. అటువంటి రోషం, అటువంటి పట్టుదల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడే తన ఆత్మ ద్వారా పుట్టించును గాక. ప్రతి విధమైన సోమరితనం, ప్రతి విధమైన స్టాగ్నేషన్, డిలే యేసు నామంలో కొట్టివేయబడును గాక. దేవుడు జరిగించాలంటే మనం కూడా కొన్ని వాటిని కట్ చేసేయాలి, తీసేయాలి మన జీవితం నుండి. బ్రేక్ కర్సెస్, శాపాలను కొట్టి తరతరాలుగా వస్తుందండి. తరతరాలుగా ఏం చేయరు, మా తల్లిదండ్రులు తింటారు, పడుకుంటారు, లేస్తారు, చేస్తారు, పనికి వెళ్తారు, వస్తారు, అంతే. మీరు కూడా అదే జీవితం అనుకుంటారు. నో, బ్రేక్ ద కర్స్, స్టాప్ చేయండి. ఈ శాపము ఈ కుటుంబం ఇంతతో తొలగించబడాలి. ఒక్క వ్యక్తిని అనుకుంటాడండి కుటుంబం అంతా హెచ్చించబడటానికి, తెలుసా? ఒక్క వ్యక్తి ద్వారా. కాంట్ యు బీ ద వన్? మీరు ఉండద్దా ఆ కుటుంబంలో? మీరు ఉండద్దా ఆ ఒక్కరు? యోసేపు కుటుంబంలో 12 మందిలో ఒక్కడు యోసేపు. ఏసావు, యాకోబు ఒక్కడు. అర్థమవుతుందండి? ఒక్కరు చాలు కుటుంబం అనంతటిని కూడా ఎదుగుదలలోకి నడిపించడానికి. ఆ ఒక్కరుగా మీరు ఎందుకు ఉండకూడదు? వై కాంట్ యూ బీ ద వన్? సే ఐ విల్ బీ ద వన్. అందుకే నేను పట్టుదలతో ఉంటాను. మీ బిడ్డలో ఉన్నారా? మీ బిడ్డలు అందరి కోసం ప్రార్థన. నా బిడ్డలందరూ నీ రాజ్య విజృంభణ చేయాలయ్యా, విజృంభించాలయ్యా. నా బిడ్డలందరూ నీ మహిమ కోసం ఉండాలి. పట్టుదల. ప్రార్థన మార్చకండి. ఈరోజు చాలా మంది ప్రార్థన సీజన్స్ తగ్గట్టు మారిపోతూ ఉంటాయి. నో. ఇఫ్ యూ వాంట్ దట్, స్టే ఆన్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. మళ్ళీ దేవుని చిత్తంలో లేకుండా దేవా మళ్ళీ నేను ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ద టాపిక్, బట్ యూ అండర్స్టాండ్. మీకు అందరికి అర్థమవుతుంది కదండి. దేవుని అక్క చెప్పింది పట్టుదలతో ప్రార్థన చేయమన్నది. అందుకనే అన్బిలీవర్ అయినా పర్వాలేదు, పట్టుదలతో ప్రార్థన చేస్తాను, పట్టుదలతో వెళ్తారండి. ఇప్పుడు అట్లాంటి వాటికి జవాబు రావు. ఒకవేళ వచ్చిన దేవుడు అంటాడు, సర్లే అంత అడుగుతుంది కదా, అనుమతిద్దాము, తర్వాత అనుభవిస్తుంది, నేను మాత్రం ఏం చేయలేదు అంటాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడండి. అనుమతించడం కాదు. మీరు పట్టుదల ఉందా? అన్బిలీవర్, అవిశ్వాసి అంతటితో విజ్జోడుగా ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంటే, ఈ వ్యక్తియే ఇంకా అసలు హెబ్రీలో ఎవ్వరు లేని అన్నాడు కదండి సంసోను వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారు? హెబ్రీ స్త్రీలో ఎవ్వరు లేరా నీకు? పోయి ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తావేంటి అన్నప్పుడు ఆయన అనుకున్నాడు, హెబ్రీలో అందమైన వారు ఎవ్వరు లేరు, లోకస్తులే. ఈరోజు చాలా మంది యవనస్తులు అంటే ఏమంటారు తెలుసా? ఈ క్రైస్తవులు అందరూ బికారులాగానే ఉంటారు, అంతేనా? అందరు అట్లే ఉంటారు. కాబట్టి అన్యులైన వారిని చూసుకుందాం, వీరిని చూసుకుందాం, వారిని చూసుకుందామని అలాగే వెళ్తున్నారండి. చాలా మనకే సంసోనే చక్కటి మాదిరి కదా, మనకు చూపించాడు ఎట్లాంటి నిర్ణయం చేసుకుంటే ఎట్లాంటి పనులు జరుగుతాయని. ఈరోజు మన జీవితంలో కూడా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలుగుతాడు నా జీవితంలో అని నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారండి. హల్లెలూయా. దేవుడు జరిగిస్తాడు. సో బ్రేక్ అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, బ్రేక్ కర్సెస్ that is coming through so many generations. You be the one to stand out. If you're in this life of delay and stagnation, ask God, I'm done, Lord. నువ్వు మార్గాల్ని సృజించే దేవుడు అయ్యా, నా జీవితాన్ని మరొక్కసారి చిగురింప చేయగలిగిన దేవుడు అయ్యా నువ్వు. Open your mouth and say, I praise you, Lord. I thank you, Lord. I praise you, Lord. నేను దేవుని బిడ్డను అని చెప్తారండి. నేను దేవుని సొత్తును. ఇంతవరకు నా జీవితం నిలిచివేయబడ్డదేమో, ఇంతవరకు నా జీవితం ఆపివేయబడ్డదేమో, కానీ యేసు నామంలో ఈరోజు నాకు జవాబు కలుగును గాక. నా జీవితంలో ప్రతిఫలము చూడాలి నేను యేసు నామములో. ఓ శత్రువా, నన్ను చూచి నవ్వకు, నేను పడినను తిరిగి లేస్తాను. హల్లెలూయా. ఈరోజు పడినట్టు కనబడచ్చేమో, కానీ చెప్పండి, నేను పడినను తిరిగి లేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నా జీవితం ఆగిపోయినట్లుందేమో, ఈరోజు నిలిచిపోయినట్లుందేమో, కానీ ఇది కొంతకాలమే. ఈ దేవుడు నా జీవితంలో ఈరోజు ఈ క్షణము ప్రారంభింపజేస్తాడు. There is movement in my life yet again. There is movement in my life yet again. God is doing wonders in my life. So don't laugh at me, my enemy. Don't laugh at me, my enemy. Even if I fall, I will rise up again. I will rise up through the help of my Savior, my Jesus Christ. నేను మరలా లేస్తాను, నేను మరలా జీవిస్తాను. దేవుడు ఉద్దేశించిన కార్యము, పిలుపు
ఆయన ఉద్దేశము నిశ్చయముగా నా జీవితంలో నెరవేర్చబడును గాక. I will fulfill the destiny that God has for me. I will fulfill. No more delay, Lord. I rebuke once again every kind of stagnation and delay in everybody's life right now in the name of Jesus. ఇప్పుడే యేసు నామములో ఎదురస్తున్నామయ్యా. రేపు పొందుకోవాలయ్యా సాక్ష్యం, రేపు చెప్పాలయ్యా, రేపటి నుండి ప్రారంభింపజేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ రోజు నుండి రేపటి నుండి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభింపజేసి ప్రతి ఒక్కరి జీవితంలో సాక్ష్యాలు వెంబడి సాక్ష్యాలు ఇప్పటివరకు ఆగిపోయినవని వారు ఊహించక ముందు ఒకటి తర్వాత ఒకటి జీర్ణించుకునే లోపడే యూ డూ వండర్స్ ఆఫ్టర్ వండర్స్ లార్డ్. అపవాది మమ్మల్ని ఒక బాణం తర్వాత ఒక బాణం తర్వాత ఇంకో బాణంతో ఒక దాడి తర్వాత ఇంకో దాడి, కానీ ఏ దాడికి దాంతో గట్టు దేవా నీవే హెచ్చింపుకి వెంబడి హెచ్చింపు, ఎదుగుదలకి వెంబడి ఎదిగింపు తండ్రి, ఘనతకి వెంబడి ఘనత నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నువ్వు జరిగించయ్యా. We ask you Lord because we are your children Lord. నీ బిడ్డలమని అడుగుతున్నామయ్యా. నీ రక్తం చేత కడగబడ్డాము, కొనబడ్డాము, అందుకని అడుగుతున్నామయ్యా. నీ బిడ్డలు ఎవ్వరు కూడా దేవా అడుగనిపోయిన స్థితిలో, నిలిచివేయబడిన స్థితిలో ఉండకూడదయ్యా. ఫలభరితమైన జీవితం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసు నామంలో కలుగును గాక అని వేడుకుంటున్నాము. నువ్వు ఏదైతే ఉద్దేశించావో, ఏదైతే ముందుగానే నిర్ణయించావో, అడ్డగిస్తున్నా, ఆటంకపరుస్తున్నా, ఎదురుస్తున్నా ప్రతి చీకటి శక్తుల ప్రభావాన్ని యేసు నామంలో లయపరుస్తున్నామయ్యా. ఆకాశ వాకిలు విప్పి పట్టరానంత దేవులు నీవే కుమ్మరించమని వేడుకుంటానయ్యా. నోబడీ, నథింగ్ కెన్ స్టాప్ యు లార్డ్. నీవే అట్టి కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి, ఏ నోటితోటైతే ప్రార్థన చేస్తారో, ఏ నోటితో అయితే ఎదిరించారో, ఆ నోటితోటి ఇది నా దేవుడు జరిగించాడు, నేను ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఆయన నా ప్రార్థన విన్నాడు, చెవి ఒక్కడు, ఇదిగో నా సాక్ష్యం, ఇదిగో నా జీవితము అని ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇచ్చేలా ఆయన నీవే సహాయం చేయమని వేడుకుంటూ, విత్తబడిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవే తిరిగి కట్టి మిడతలు తినివేసిన సంవత్సరాలని తిరిగి దైత్యమని వేడుకున్నాం. You're a God of restoration. Restore, Lord, whatever years that have been wasted, Lord Father. I pray double be added in their lives, Lord. రెండంతలుగా నీవే అనుగ్రహించమని వేడుకుంటూ, ఆత్మీయ రంగంలో నీవే కార్యము జరిగిస్తున్నావని నమ్ముతూ, స్తుతిస్తూ, సంతోషిస్తూ, ఉత్సాహంగా మరలా వెళ్తుండగా నీ కార్యము నెరవేర్చి మంద చుట్టూ నీ అగ్ని కంచె ఉంచమని వేడుకుంటున్నామయ్యా. ఏ చీకటి, ఏ తెగులు మరలా ఎవరిని దాడి చేయకుండానట్లు, మనసులు కానీ, శరీరాల్ని కానీ, దేహాల్ని కానీ, వాహనాలు కానీ, ఇంటిని కానీ, మాకు కలిగిన సమస్తం దేని దాడి చేయకున్నట్లు ఇప్పుడే నీ అగ్ని కంచె వేడుకుంటున్నామయ్యా. నీ అగ్ని మాకు దయచి మంద చుట్టూ ఉంచయ్యా, ప్రాకారం ఉంచయ్యా. నీ సన్నిధితో మేము జీవించాలని మాకు సహాయం చేయమని నీ రక్తపు ముద్ర వేడుకుంటున్నామయ్యా. క్రీస్తు యేసు ప్రభువా, నీ రక్తం చేత ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ ముద్రించి, ఎక్కడైతే ఆయన రక్తపు ముద్ర ఉంటుందో, ఎక్కడైతే ఆయన రక్తం రాయబడి ఉంటుందో అక్కడ సంహారకుడు దాటిపోయిన రీతిగా ఇంకా ఏ కుటుంబంలో సంహారకుడు, చీకటి శక్తులు ప్రభావం లేకుండా ఉన్నట్లు ప్రతిదీ యేసు నామంలో లయపరుస్తున్నాం, గద్దిస్తున్నామయ్యా. నీ రక్తంలో జయము, విడుదల ప్రకటిస్తుండగా అట్టి కృప మాకు అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.